ఒకప్పుడు స్టార్ హీరోగా ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి మెగాస్టార్ చిరంజీవికి సైతం పోటీనిచ్చిన హీరో సుమన్ ఆ తర్వాత జరిగిన కొన్ని అనుకోని సంఘటనల కారణంగా సుమన్ జైలు పాలవడం, జైలు నుండి బయటకు వచ్చిన తర్వాత ఆయనకు సరైన బ్లాక్ బస్టర్స్ పడకపోవడం, వరుసగా డిజాస్టర్ ఫ్లాప్స్ రావడం, అందువల్ల మార్కెట్ పోయి చిన్న హీరో రోల్స్ కి దూరం అవడం, ఇలా తన కెరియర్ ని నష్టపోయాడు. హీరో రోల్స్ కి దూరం అయినప్పటికీ క్యారెక్టర్ రోల్స్ ద్వారా మాత్రం అద్భుతమైన క్రేజ్ ని సొంతం చేసుకున్నాడు హీరో సుమన్. తెలుగు, తమిళం, హిందీ ఇలా అన్ని భాషల్లోనూ ఎన్నో రకాల పాత్రలు చేస్తూ నేటి తరం ఆడియన్స్ ని కూడా అలరించాడు. ప్రస్తుతానికి సుమన్ రాజకీయాల్లో లేడు, కానీ అప్పుడప్పుడు ఆయన తెలుగు రాష్ట్రాల రాజకీయాలపై కామెంట్ చేస్తూ ఉంటాడు. రీసెంట్ గా ఆయన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గురించిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఆయన మాట్లాడుతూ, దేవుడు ఏ తలరాత రాస్తే అదే జరుగుతుంది. ఉదాహరణకు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వచ్చారు, ఆయనకి రాజకీయాల్లో 5 దశాబ్దాల అనుభవం ఉందా? లేకపోతే వరుసగా వాళ్ళ కుటుంబంలో వాళ్ళంతా రాజకీయ నేపథ్యంలో ఉన్నారా? లేదే, ఆయన టైం బాగుంది, ఆయనకి రాసిపెట్టి ఉంది, అందుకే నేడు రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి అయ్యాడు. మామూలుగా గెలుస్తాడేమో అని అంతా అనుకున్నారు, కానీ డిప్యూటీ సీఎం అవుతాడని ఎవరూ అనుకోలేదుగా. ఏ జ్యోతిష్యుడు చెప్పాడు ఆయన డిప్యూటీ సీఎం అవుతాడని? ఆయనకు రాసిపెట్టి ఉంది కాబట్టే డిప్యూటీ సీఎం అయ్యాడు. ఈ రోజు ఆయన బ్రహ్మాండంగా పనిచేస్తున్నాడు. తప్పులుంటే చెప్పండి, ఇప్పటి వరకు ఆయన ఎలాంటి తప్పు చేయలేదు అంటూ చెప్పుకొచ్చాడు. ఆయన మాట్లాడిన ఈ మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి. గతంలో కూడా సుమన్ పవన్ గురించి చాలా పాజిటివ్ గా రియాక్ట్ అయ్యాడు. ఇప్పుడు ఆయన చేసిన వ్యాఖ్యలను కూడా అభిమానులు అత్యధిక శాతం పాజిటివ్ గానే తీసుకుంటున్నారు. కానీ కొంతమంది అభిమానులు మాత్రం తప్పుగా భావిస్తున్నారు. పవన్ కళ్యాణ్ కి స్థానం ఊరికే రాలేదని, ఎన్నో అవమానాలు మరెన్నో చిత్కారాలు భరించి గత ఎన్నికలలో పోటీ చేసిన 2 స్థానాల్లో ఓడిపోయినప్పటికీ భయపడి పారిపోకుండా జనాల తరపున ఎన్నో పోరాటాలు చేసి ఎన్నికల రణరంగంలోకి దూకి కష్టపడి పనిచేయడం వల్లే ఆయన జనాలు ఆదరించారని, అదృష్టం ఖచ్చితంగా కలిసొచ్చింది కాదని, అంతకు ముందు హార్డ్ వర్క్ ఉందని అంటున్నారు. ఇంతకు మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి.